నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎన్నికలపై మరోసారి రాజధాని వాసుల నిరాసక్తి హైదరాబాద్లో 46 సికింద్రాబాద్లో 48 మల్కాజ్గిరిలో 50% పోలింగ్ ఎన్నికల్లో రెండంకెల స్థానాల కైవసంపై కాంగ్రెస్ భాజపా ధీమా మెరుగైన ఫలితాలు సాధిస్తామని భారత ఆశాభావం ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ 80% పైగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం వారణాసిలో నేడు నామినేషన్ వేయనున్న మోదీ హాజరు కానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేడిగడ్డ ఆనకట్టుపై ముమ్మరంగా సాగుతున్న విచారణ వర్షాకాలంలోపు చేయాల్సిన పనులపైన జస్టిస్ ఘోష్ కమిషన్ దృష్టి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ దాదాపుగా 65% వరకు నమోదైంది 10 నియోజకవర్గాల్లో పోలింగ్ 70% దాటగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటింగ్ మళ్లీ తక్కువే జరిగింది ఇవాళ సాయంత్రం వరకు ఖచ్చితమైన పోలింగ్ శాతం తెలుస్తుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఓటింగ్ సరళిని ఇవాళ పరిశీలించనున్న అధికారులు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే నిర్ణయం తీసుకోనున్నారు పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసులు నమోదయ్యాయి చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఇప్పటి వరకు కొలిక్కొచ్చిన లెక్కల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ 64.93% నమోదైంది సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకు 9.51% మంది ఓట్లేశారు ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పుంజుకుని 11 గంటలకు పోలింగ్ శాతం 24.31%కి చేరింది మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% పోలింగ్ పెరిగింది క్రమంగా పెరిగిన పోలింగ్ మధ్యాహ్నం 3 వరకు 52.34%కి సాయంత్రం 5 వరకు 61.16%కి పెరిగింది మావోయిస్టు ప్రాబల్యమున్న 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది సిర్పూర్ ఆసిఫాబాద్ చెన్నూర్ బెల్లంపల్లి మంచిర్యాల మంథని భూపాలపల్లి ములుగు పినపాక ఇల్లందు భద్రాచలం కొత్తగూడెం అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ పూర్తయింది మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ సుమారు 1400 బూత్లలో అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లు రాత్రి వరకు ఓట్లేశారు ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం అత్యధికంగా భువనగిరిలో 76.47% నమోదు కాగా అతి తక్కువగా హైదరాబాద్లో 46.08% పోలింగ్ జరిగింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి కూడా పోలింగ్ తక్కువగానే జరిగింది ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం హైదరాబాద్లో 46.08% సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 48.11 మల్కాజ్గిరిలో 50.12% ఓట్లు పడ్డాయి ఆదిలాబాద్లో 72.96 చేవెళ్లలో 59.94 కరీంనగర్లో 72.33 ఖమ్మంలో 75.19 మహబూబాబాద్లో 70.68 మహబూబ్ నగర్లో 71.54 మెదక్లో 74.38 నాగర్ కర్నూల్లో 68.86 నల్గొండలో 73.78 నిజామాబాద్ 71.50 పెద్దపల్లిలో 67.88 వరంగల్లో 68.29 జహీరాబాద్లో 74.54% ఓట్లు నమోదయ్యాయి పోలింగ్ లెక్కల్ని అధికారులు ఇంకా కొలిక్కి తెస్తున్నారు ఈ సాయంత్రం వరకు ఖచ్చితమైన పోలింగ్ శాతం తేలుతుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 44 స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు నిన్న ఒక్కరోజే 400 ఫిర్యాదులు వచ్చాయని 38 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు పోలింగ్ సజావుగా ప్రశాంతంగా జరిగిందన్న వికాస్ రాజ్ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు పోలింగ్ ను ఇవాళ ఎన్నికల అధికారులు సమీక్షించనున్నారు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే నేడు నిర్ణయం తీసుకోనున్నారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు చెదురుమదురు ఘటనలు ఈవీఎంల మొరాయింపు లాంటి ఘటనల మధ్య రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది పలుచోట్ల ఎన్నికలను బహిష్కరించిన గ్రామాలకెళ్లిన అధికారులు అక్కడి ప్రజలకు నచ్చజెప్పి వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు మెదక్ జిల్లా సంగాయిపేట తండాలో 100% ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన వెంటనే ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేసిన ఎన్నికల సిబ్బంది భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ఉత్సాహంగా సాగింది
మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో 55% పోలింగ్ నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 49.6% పోలింగ్ నమోదు కాగా ఈసారి అంతకు మించింది. ఎల్బీనగర్లోని మన్సూరాబాద్లో భాజపా కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ వద్ద పార్టీ అనుకూల నినాదాలు చేశారని ఎన్నికల నిర్వహణ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిపై కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 3228 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఈవీఎంలకు ఏజెంట్ల సమక్షంలో సీలు వేసి భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించారు. చేవెళ్ల లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రిటర్నింగ్ అధికారి శశాంక్ పర్యవేక్షణలో సెగ్మెంట్ పరిధిలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2877 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మహేశ్వరం 51.70%, రాజేంద్రనగర్ 53.13%, శేరిలింగంపల్లి 43.11%, చేవెళ్ల 70.84%, పరిగి 65.98%, వికారాబాద్ 64.44%, తాండూరు 66.34% పోలింగ్ శాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనూ 60% పైన పోలింగ్ నమోదైంది. వరంగల్, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పలుచోట్ల ఈవీఎంను మొరాయించి అధికారులకు చెమటలు పట్టించాయి. జనగామ జిల్లా ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 263 బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వేముల తండాలో ఓటేసి దాన్ని వాట్సాప్లో వైరల్ చేశారు. దీంతో భారాస, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనగా పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 నియోజకవర్గాల్లోనూ పోలింగ్ 68 నుంచి 70% మధ్య నమోదైంది. మహబూబ్ నగర్లో సుమారు 70%, నాగర్ కర్నూల్లో సుమారు 69% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా మైలారం, మహబూబ్ నగర్ పట్టణం ఎదిర గ్రామస్తులు పోలింగ్కు దూరంగా ఉన్నారు. కొల్లాపూర్ మండలం అమరగిరిలో చెంచులు పోలింగ్కు రాకపోవడంతో అధికారులు నచ్చజెప్పి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల తండావాసులు ధర్నాకు దిగగా అధికారుల హామీతో ధర్నాను విరమించి ఓటింగ్లో పాల్గొన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను మహబూబ్ నగర్లో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామంలో ఓటర్లపై తేనెటీగలు దాడి చేశాయి. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 73.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నారాయణఖేడ్లో ఎన్నికల సిబ్బందిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎన్నికల విధుల్లో తమకు రెమ్యునరేషన్ తక్కువ ఇస్తున్నారంటూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగగా పోలీసు బలగాలు, ఉపాధ్యాయులకు మధ్య తోపులాట జరిగింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100% పోలింగ్ నమోదైంది. తండాలో 210 మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తండావాసుల్ని, అధికారుల్ని కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 73.58% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో 240 బూత్లో వీవీప్యాట్ మొరాయించింది. రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని 76 బూత్లో ఈవీఎంకు ఇంకు అంటడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో 72.33% పోలింగ్ నమోదైంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లలో పోలింగ్ పూర్తయిన ఈవీఎంలను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించారు. 215 రూట్లలో 216 సెక్టార్ ఆఫీసర్లను నియమించి జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా బ్యాలెట్ యూనిట్లను తరలించారు. పెద్దపల్లి లోక్సభ పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన 1850 పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలో మంథని జేఎన్టీయూ కళాశాలతో పాటు మంచిర్యాలలోని మరో కళాశాలకు తరలించారు. పెద్దపల్లి లోక్సభ పరిధిలోని మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలుగా గుర్తించి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. చెదురుమదురు ఘటనలు, ఈవీఎంలు, వీవీప్యాట్లలో సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోవడం మినహా నిజామాబాద్ లోక్సభ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. నియోజకవర్గంలో 71.47% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. బోధన్ పట్టణంలో భాజపా కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయగా
ఎంపీ అరవింద్ పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రాంసాగర్ తండా, కామారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ మండలం పిప్రియాల్ గ్రామస్తులు అభివృద్ధి కోసం పోలింగ్ బహిష్కరించగా అధికారులు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం తర్వాత ఓటేశారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గత పార్లమెంటు ఎన్నికల్లో 68.37% నమోదు కాగా ఈ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకే 67.96% పోలింగ్ నమోదైంది. డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో 2 చేతులు లేని దివ్యాంగ యువకుడు అజ్మీరా రవి ఓటేయగా అతని కాలివేలికి ఎన్నికల సిబ్బంది సిరావేశారు. మోపాల్ మండలంలోని బైరాపూర్ పోలింగ్ బూత్ కేంద్రం వద్ద భాజపా శ్రేణులు ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగడంతో తోపులాట జరిగింది. జగిత్యాల జిల్లాలో ఇంట్లో తల్లి చనిపోయిన బాధలోనూ ఓ కుమారుడు, అతని భార్య ఓటేసి తన ఓటు హక్కు వినియోగించుకుని స్ఫూర్తి నింపారు. సార్వత్రిక సమరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మరోసారి చైతన్యం చాటింది. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా మేము సైతం అంటూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఓటర్లు కదిలొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో పోలిస్తే లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి పూర్తిగా భిన్నంగా సాగింది. ఉభయ జిల్లాల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఓట్లు బహిష్కరించడం, మరికొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు వంటి సమస్యలు తలెత్తాయి. ఇల్లందు జేబీఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటర్లపై తేనెటీగలు దాడి చేశాయి. అశ్వారావుపేట నెహ్రూనగర్ 165 పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి శ్రీకృష్ణ గుండెపోటుతో మృతి చెందడం విషాదం నింపింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు 73.95%, భువనగిరిలో 72.34% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఆందోళనలు, కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపులు మినహా 2 లోక్సభ స్థానాల్లో పోలింగ్ సజావుగా సాగింది. నల్గొండ పార్లమెంటు పరిధిలోని అనంతగిరి మండలం వెంకటరాంపురం గ్రామంలో, మోతే మండలం నామవరంలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్కు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. భువనగిరి పార్లమెంటు పరిధిలోని మోటకొండూరు మండలం చందపల్లి గ్రామంలో ఈవీఎంలు మొరాయించడంతో వాటిని సరిచేసేంత వరకు గంటసేపు క్యూలైన్లో నిలబడి కొందరు ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలతో డబుల్ డిజిట్ వచ్చే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువ స్థానాల్లో భాజపా నుంచి కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా రామమందిరం, అక్షంతలు తదితర అంశాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు భాజపా చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ ధీటుగా అడ్డుకోగలిగినట్లు పీసీసీ భావిస్తోంది. భాజపాకి ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి జనంలోకి తీసుకెళ్లడంతో భాజపాకు అడ్డుకట్టపడినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత నుంచి ఇంతవరకు జరిగిన ఎన్నికలు ఒకెత్తు, ఇప్పుడు తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలు మరొక ఎత్తుగా అధికార కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. భారాస అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు, 2 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్లోకి రావడం, గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు భారీగా జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసినట్లు విమర్శలు చేయడంతో పాటు కాంగ్రెస్ 5 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టడం లాంటివి కాంగ్రెస్కు కలిసొచ్చినట్లు చెప్పొచ్చు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం, ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు ఇచ్చేట్లు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం లాంటి చర్యలు తీసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల కారణంగా కుంగిపోయిందని ఆరోపణలు చేయడం, ఇలా అనేక అంశాల కారణంగా భారాసకు ప్రజల్లో కొంత ఆదరణ తగ్గిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో భాజపా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయని భావించిన భాజపా ఏకంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు సీనియర్ నాయకులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయడం, రామమందిర నిర్మాణం, అక్షింతలు పంపిణీ లాంటివి భాజపాకు ఓటర్లను తెచ్చిపెట్టే అనుకూల అంశాలుగా మారినట్లు కాంగ్రెస్ అంచనా వేసింది. భాజపా రాష్ట్రంలో తిష్టవేసినట్లయితే రాష్ట్రానికి క్యాన్సర్ సోకినట్లేనని సీఎం తీవ్రంగా స్పందించారు. దీంతో భాజపా ఎత్తుగళ్లను ఎదుర్కొనేందుకు దీటైన రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం ప్రచారం నిర్వహించింది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ 5 గ్యారంటీల అమలు, భారాస అవినీతి, ధరణి పోర్టల్ సమస్యలు, రైతు రుణమాఫీ, కేంద్రంలో భాజపా 10 ఏళ్లు అధికారంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి లభించలేదని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. ఉద్యోగాలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాల్ని పూర్తిగా అమలు చేస్తామని, 5 న్యాయాల్ని అమలు చేస్తామని గడప గడపకు తీసుకెళ్లారు. అదేవిధంగా భాజపా కేంద్రంలో అధికారంలోకొస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని కూడా పదే పదే ప్రచారం చేశారు. భాజపాను గట్టిగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ తమ వద్ద ఉన్న అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పార్లమెంటు ఎన్నికల్లో 14 స్థానాలు చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కూడా ముందుకు వెళ్లింది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి 5 న్యాయాల్ని తెలుగులో విడుదల చేయడంతో మొదలుపెట్టిన ప్రచారం ఈ నెల 11వ తేదీ వరకు నిర్విరామంగా కొనసాగింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్ని మంత్రులకు, సీనియర్ నాయకులకు ఇన్ఛార్జీలుగా నియమించి బాధ్యతలు అప్పగించారు. గెలిపించుకుని రావాలని దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం మంత్రులు, సీనియర్ నేతలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు నెల రోజులుగా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే మకాం వేసి ప్రచారంతో పాటు నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలతో పాటు ప్రతి నియోజకవర్గంలో 1-2 బహిరంగ సభలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే ప్రచార బాధ్యతల్ని తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు వెళ్లారు. భాజపా భారాసాలకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. పార్టీ ప్రచారం మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం చేశారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి 28 రోజుల్లో 60కి పైగా సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించారు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి చూస్తే తాజా రాజకీయ పరిస్థితుల్లో ముందు నుంచి అనుకున్నట్లు 14 పార్లమెంటు స్థానాలు రావడం కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. డబుల్ డిజిట్ స్థానాలైతే ఖచ్చితంగా వస్తాయని, 10 అంతకు మించి ఎన్ని స్థానాలు వచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బోనస్ కింద అనుకోవలసి ఉంటుందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. టికెట్లు ఇచ్చే విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో అటు ఏఐసీసీ, ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తప్పిదాలు చేయడం వల్లనే 1-2 స్థానాల్ని చేజార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న భావన కొందరు నాయకుల్లో వ్యక్తమవుతోంది. కానీ పార్టీ పరంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసురెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ నాయకులు శక్తికి మించి పనిచేయడం వల్లనే తాజా రాజకీయ పరిస్థితుల్లో అత్యధిక స్థానాల్ని చేజిక్కించుకుంటామన్న విశ్వాసం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. వరుస సెలవులు సహా ఎన్నికల కోసం సొంతూళ్లకెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో రద్దీ పెరిగింది. ఎల్బీ నగర్, మియాపూర్ మార్గంలో ప్రయాణికులతో మెట్రోలు కిక్కిరిసిపోయాయి. దానికి తోడు ఆఫీసులకు వెళ్లే వారు కూడా తోడవడంతో స్టేషన్లలో మరింత రద్దీ నెలకొంది. సాధారణంగా 6 గంటలకు మొదలయ్యే మెట్రో సేవలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హెచ్ఎంఆర్ఎల్ అరగంట ముందుగానే ప్రారంభించింది. రద్దీ ఎక్కువవుతున్న దృష్ట్యా ఎక్కువ ట్రిప్పులు నడిపే అవకాశం ఉంది. వైపున తెరుచుకుంటాయి. అగలా స్టేషన్ ఎల్ఐసి ఎంజీ బస్ స్టేషన్. ఎల్ఐసి ఎంజీ బస్ స్టేషన్ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन बाईं तरफ खुलेंगे. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు భారీగా ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు క్యూ లైన్లలో నిల్చుని ఓట్లేశారు. 2019లో 79.46% పోలింగ్ జరగ్గా ఈసారి 80% దాటొచ్చని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. తాజా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాల్లో మచిలీపట్నం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో గంగాధర, నెల్లూరు నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ నమోదైంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు భారీగా పోలింగ్లో పాల్గొన్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత, విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది స్వస్థలాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో సగటున 2 నుంచి 2.5 గంటల పాటు క్యూ లైన్లను నిల్చోవాల్సి వచ్చినా ఓటర్లు తమ సంకల్పం వీడలేదు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసేటప్పటికీ దాదాపు 3,500కు పైగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని క్యూ లైన్లలో ఒక్కోచోట కనీసం 100 నుంచి 200 మంది బారులు తీరి ఉండడంతో వారందరికీ ఓటేసే అవకాశం ఇచ్చారు. కొన్ని కేంద్రాల్లో రాత్రి పొద్దుపోయేదాకా పోలింగ్ కొనసాగింది. తిరువూరు నియోజకవర్గం చింతల కాలనీలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం
గుడివాడ అగ్రహారం, విశాఖ జిల్లా పద్మనాభం మండలం భీమునిపట్నంలోనూ పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒంగోలు మండలం త్రోవగుండ పోలింగ్ కేంద్రంలో రాత్రి 8:30 సమయంలోనూ నిబంధనలు ఉల్లంఘించి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. ఏపీలో పోలింగ్ మొదలైన తొలి 2 గంటల్లో 9.21% నమోదైంది. అక్కడి నుంచి గంటకు పెరుగుతూ వచ్చింది. రాత్రి చివరగా సేకరించిన సమాచారం ప్రకారం 78.39% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ప్రధానంగా 11 నుంచి 1 గంట మధ్యే ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ సరళిని విశ్లేషిస్తే గంటకు సగటున 7 నుంచి 9% మేర పోలింగ్ నమోదైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.64% మేర పోలింగ్ జరిగింది. అప్పటితో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఈసీ అంచనా వేస్తోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ను పరిగణలోకి తీసుకుంటే ఏపీ వ్యాప్తంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70% పైగా పోలింగ్ నమోదైంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 79.90% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 78.84%తో డోన్ నియోజకవర్గం 2వ స్థానంలో, 78.55%తో జమ్మలమడుగు 3వ స్థానంలో, 79.38%తో రామచంద్రాపురం 4వ స్థానంలో, 78.19%తో మైదుకూరు 5వ స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 45.78% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత అత్యల్ప పోలింగ్ నమోదైన నియోజకవర్గాల జాబితాలో 52.37%తో తిరుపతి 2వ స్థానంలో, 53.31%తో విశాఖపట్నం దక్షిణం 3వ స్థానంలో, 54%తో విశాఖపట్నం ఉత్తరం 4వ స్థానంలో, 55.7%తో రాజమహేంద్రవరం సిటీ 5వ స్థానంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ జరిగింది. లోక్సభ నియోజకవర్గాల్లో మచిలీపట్నంలో అత్యధికంగా 73.53% మేర పోలింగ్ జరగ్గా అరకులో అత్యల్పంగా 58.2% పోలింగ్ నమోదైంది. విశాఖపట్నంలోనూ 59.39% పోలింగే జరిగింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా జరిగిన 4వ విడతలో మొత్తంగా 67.70% పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఈసీ వెల్లడించింది. 4వ దశలో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సోమవారం దాదాపు ప్రశాంతంగానే ముగిసింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో మాత్రం కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 4వ దశలో 67.70% పోలింగ్ నమోదైందని, అయితే ఇది తాత్కాలిక సమాచారమేనని ఈసీ వెల్లడించింది. వివిధ ప్రాంతాల నుంచి పూర్తి స్థాయి గణాంకాలు అందిన తర్వాత ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. తాజా విడతలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 78.44% ఓటింగ్ నమోదైందని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో అత్యల్పంగా కేవలం 37.98% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొంది. అయితే గత కొన్ని దశాబ్దాల్లో జమ్మూ కశ్మీర్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని ఈసీ తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ నియోజకవర్గం పరిధిలోని కొన్ని గ్రామాల ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. తమ గ్రామాలు, రోడ్ల నిర్మాణం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోవడం లేదని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్లో పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సోనాపి, మొరాంగ్పొంగా ప్రాంతాల్లో చెట్టును కొట్టి అడ్డుగా వేయడం ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాకను అడ్డుకోవాలని మావోయిస్టులు ప్రయత్నించగా భద్రతా బలగాలు ఆ రోడ్డును తొలగించాయి. ఒడిశాలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు ఒడిశాలో 2 పోలింగ్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. వారణాసిలో ప్రధాని మోదీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో నిన్న రోడ్ షో నిర్వహించారు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో సాగింది. రోడ్ షోలో మోదీ వెంట ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, భాజపా ముఖ్య నేతలు ఉన్నారు. రోడ్ షోకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వారందరికీ ప్రధాని మోదీ, యోగి అభివాదం చేశారు. రోడ్ షోకు ముందు వారణాసిలోని పండిత్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీ భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై 3 లక్షలకు పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో సమాజ్వాదీ పార్టీకి చెందిన శాలిని యాదవ్పై 4,70,000 పైచిలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు. మేడిగడ్డ ఆనకట్టపై ఓవైపు విచారణ కొనసాగిస్తూనే మరోవైపు వర్షాకాలంలోపు చేయాల్సిన పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సూచనల మేరకు తగిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పలువురికి సమన్లు జారీ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ తదుపరి పర్యటనలో విచారణ చేయనున్నారు. మేడిగడ్డ ఆనకట్టపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికీ 2 దఫాలుగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన జస్టిస్ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులు, ఈఎన్సీలతో విస్తృతంగా చర్చించారు.
మేడిగడ్డ ఆనకట్టను క్షేత్రస్థాయిలో పరిశీలించి బ్యారేజీ విషయమై స్వయంగా ఓ అవగాహనకొచ్చారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో రామగుండం ఈఎన్సీగా పనిచేసిన నల్లా వెంకటేశ్వర్లను విచారణా ప్రక్రియలో భాగంగా పిలిపించి అవసరమైన సమాచారం తీసుకున్నారు. అన్ని అంశాలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని వెంకటేశ్వర్లను ఆదేశించారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో ఈఎన్సీ జనరల్ గా పనిచేసిన మురళీధరన్ను సైతం విచారణకు పిలిచినట్లు సమాచారం. జస్టిస్ పీసీ ఘోష్ తదుపరి పర్యటనలో మరికొంతమందిని విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా పలువురికి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఆనకట్ట నిర్మాణ సమయంలో పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించిన వివిధ స్థాయిల్లోని ఇంజనీర్లను విచారణకు పిలవనున్నారు. వీరితో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సమన్లు జారీ చేసి విచారణ చేయనున్నారు. ఆనకట్టకు తదుపరి నష్టం జరగకుండా వర్షాకాలంలోపు చేయాల్సిన మరమ్మతులపైన కమిషన్ దృష్టి సారించింది. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదిక తెప్పించారు. వర్షాకాలంలోపు చేయాల్సిన పనులకు సంబంధించి ఎన్డీఎస్ఏ కమిటీ పలు సూచనలు చేసింది. వాటి ఆధారంగా తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ రాష్ట్ర నీటిపారుదల శాఖను ఆదేశించింది. కమిషన్ ఆదేశాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈఎన్సీలు చర్చించారు. ఎన్డీఎస్ఏ కమిటీ చేసిన సూచనలు, వాటి అమలు విషయమై తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నీటిపారుదల శాఖ తదుపరి చర్యలు చేపట్టనుంది. ముఖ్యమంత్రి, మంత్రి ఆమోదం అనంతరం ఈ పనులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలకు పాకిస్తాన్ భయపడింది. రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పాక్ ప్రభుత్వం దిగొచ్చింది. పీఓకేకే 2,300 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా అధిక ధరలకు పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా పీఓకేలోని ముజఫరాబాద్, మిర్పూర్ ప్రాంతాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఓకేకు నిధులు విడుదల చేస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అటు నిరసనల్లో 4వ రోజైన సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి పన్నులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమ పిండిని రాయితీ ధరకు అందించాలని డిమాండ్తో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ చేపట్టిన ఆందోళన 4వ రోజు కొనసాగింది. ఈ అంశాలపై చర్చలు ఫలించనందున తమ డిమాండ్లు నెరవేర్చకుండా పీఓకే సర్కార్ తప్పించుకునే వ్యూహాలు అమలు చేస్తోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.